Friends, today we are going to discuss about the standard SCS 706. The title is Emphasis of Matter Paragraph and Other Matter Paragraphs in the Independent Auditor's Report. This title is effective from with effect from 1/4/2018. ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లో ఉంది 1/4/2018. ఓకే సార్, అంటే యాక్చువల్గా ఈ స్టాండర్డ్ దేని గురించి అంటే మెయిన్ దేని గురించి చెప్తుందంటే ఈ స్టాండర్డ్ ఒక ఆబ్జెక్టివ్ అంతా కూడా రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్. యాజ్ యూ కుడ్ సీ దట్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్స్ అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్స్ అంటే ఆడిట్ రిపోర్ట్లో there may be two paragraphs that can be included by the auditor based on the circumstances. Okay, that paragraphs are known as emphasis of matter paragraph. Now onwards it will be called as EOM, emphasis of matter paragraph, and other matter paragraphs, OMP, emphasis of matter paragraph and other matter paragraphs in the independent auditor's report. Sir, what is the scope of this standard? What is the scope of this standard? What is the scope of this standard? అంటే ఆల్రెడీ మనం ఆడిట్ రిపోర్ట్స్కి సంబంధించి ఎస్ఏఎస్ 700 చూసాము, ఎస్ఏఎస్ 701 చూసాము, అలాగే ఎస్ఏఎస్ 705 చూసాము. 701లో మనం కీ ఆడిట్ మ్యాటర్స్ చూసాము. ఇక్కడ మనం కీ ఆడిట్ మ్యాటర్స్ రిపోర్ట్ అనేది ఆ మూడు స్టాండర్డ్ ప్రకారం కూడా మనం పారాగ్రాఫ్లు చూసాం. ఒపీనియన్ పారాగ్రాఫ్ అర్థమైంది, బేసిస్ ఫర్ ఒపీనియన్ పారాగ్రాఫ్ అర్థమైంది, కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ అర్థమైంది, తర్వాత గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్ అర్థమైంది as per SA 570 ప్రకారం. Now we are going to learn about two paragraphs, other matter paragraphs and emphasis of matter paragraphs as per SA 706. Okay, sir, ఏంటో చూద్దాం. What is the scope of this standard? Right, this standard deal with the additional communication. Underline the word additional communication. నో డౌట్, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఇది ఈ స్టాండర్డ్ అనేది రిపోర్టింగ్ స్టాండర్డ్. మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే, కమ్యూనికేట్ చేయాలనుకుంటే టు ద యూజర్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ఇందులో కమ్యూనికేట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి దీన్ని కమ్యూనికేషన్ అని అనొచ్చు కదా. ఎడిషనల్ కమ్యూనికేషన్ అని ఎందుకు అన్నారంటే, ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ఎ కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ అండ్ సమ్ అదర్ పారాగ్రాఫ్స్, ఒపీనియన్ పారాగ్రాఫ్స్, బేసిస్ ఫర్ ఒపీనియన్ పారాగ్రాఫ్స్, ఇలా చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి మనకి మనం చేసిన క్వాలిఫికేషన్స్ ఏంటనేది చెప్పడానికి. అయితే ఇంకా ఏమైనా చెప్పాలి, అటువంటి మ్యాటర్స్ కాకుండా ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే దెన్ వీ కెన్ కమ్యూనికేట్ త్రూ దిస్ పారాగ్రాఫ్స్. ఓకే, emphasis of matter paragraph and other matter paragraph. This standard deal with the additional communication in the auditor's report when the auditor considered necessary to draw users' attention. Purpose ఏంటమ్మా? To draw the attention of users of the financial statements, ఒక అటెన్షన్ డ్రా చేయడానికి. అలాగే కీ ఆడిట్ మ్యాటర్స్లో ఏంటంటే ఆల్రెడీ మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ చేసినవి ఆడిటరు, అందులో ఆడిటర్కి మోస్ట్ సిగ్నిఫికెన్స్ అని ఏవైతే అనిపిస్తాయో అవి కీ ఆడిట్ మ్యాటర్స్లో చెప్తారు. అది కూడా యూజర్స్ అటెన్షన్ డ్రా చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే. బట్ అందుకని దీన్ని ఎడిషనల్ కమ్యూనికేషన్ అన్నారు. అలాగే కీ ఆడిట్ మ్యాటర్స్ కానివి ఏమన్నా ఉంటే మనం ఇందులో చెప్పుకోవచ్చు. చూద్దాం ఏ మ్యాటర్స్ చెప్తారో చూద్దాం. మ్యాటర్ ఆర్ మ్యాటర్స్ presented or disclosure in the financial statements are of such importance that they are fundamental to the users understanding of financial statements. అంటే కొన్ని పాయింట్స్ ఫండమెంటల్ అన్నమాట, ఫండమెంటల్ పాయింట్స్. ఇవన్నీ ఏవైతే ఆడిటర్ ఫండమెంటల్ పాయింట్స్ అనుకుంటాడో
అంటే బేసిక్ నాలెడ్జ్ కావాలి అనుకుంటాడో యూజర్స్కి, ఆ పాయింట్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్ మ్యాటర్ ఆర్ మ్యాటర్స్ అదర్ దాన్ దోస్, అండర్లైన్ ది వర్డ్ అదర్ దాన్, matter or matters other than those presented or disclosed in the financial statements. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేయనివి, ప్రజెంట్ చేయనివి, that are relevant to the users understanding of the audit, auditor's responsibilities or auditor's report. ఆడిట్ గురించి కానీ, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఆడిట్ రిపోర్ట్ గురించి కానీ యాజ్ యూ నో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎక్కడ చెప్పరు. సో అంటే ఆడిట్లో ఏం జరిగింది, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ జరిగిందా, అలాగే ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా, కొత్తగా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడా, ఆడిట్ రిపోర్ట్లో అర్థం కాని ఏమైనా ఉంటుందా అనేది ఏదైనా చెప్పాలి అనుకుంటే వీ కెన్, అవన్నీ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రజెంట్ చేయడం కుదరదు, అలాగే డిస్క్లోజ్ చేయడం కూడా కుదరదు. సో అటువంటి మ్యాటర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం చెప్పొచ్చు. వీ కెన్ కమ్యూనికేట్ దిస్ త్రూ దిస్ పారాగ్రాఫ్. ఓకే సార్, let us know in depth with the emphasis of matter paragraph and other matter paragraph. Emphasis of matter paragraph: a para included in the auditor's report that refers to a matter that was appropriately presented or disclosed in the financial statement, that in the auditor's judgment is of such importance that it is fundamental to the users who are for the understanding of financial statement. అంటే if the matter wants to disclose, if the auditor wants to disclose a particular matter in emphasis of matter paragraph that was already appropriately disclosed or presented in the financial statements. Emphasis of matter paragraph లో కొత్తగా ఏం చెప్పడు ఆడిటర్, that matter was already disclosed or financial in the presented in the financial statements లో present అయిపోయే ఉంటుంది. ఓకేనా? సో బట్ ఇన్ ద ఆడిటర్స్ జడ్జిమెంట్, ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్, అది యూజర్స్కి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ద ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్, అది తెలుసుకున్నప్పుడు చూడండి అని చెప్దాం అనుకున్నాడు. ఓకే, సో అప్పుడు యూ కెన్ యాడ్ అన్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్: a para which is included in the auditor's report that refers to a matter other than those, underline the word other than, refers to a matter other than those presented or disclosed in the financial statements. By this you could see that emphasis of matter paragraph and other matter paragraph quietly deals with the opposite situations. Emphasis of matter paragraph లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ అయినవి, ప్రజెంట్ అయిన వాటి గురించి చెప్తారు. బట్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో అవి తప్ప వేరే ఏదైనా మ్యాటర్ ఉంటే విచ్ వాజ్ నాట్ డిస్క్లోజ్డ్ ఆర్ డీల్డ్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని అనుకుంటే దట్ మ్యాటర్ యూ కెన్ డిస్క్లోజ్ టు ది అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ది ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఈజ్ రిలవెంట్ టు ది యూజర్స్ ఫర్ ద అండర్స్టాండింగ్ అబౌట్ ఆడిట్ ఎలా జరిగింది అనేది, అసలు ఆడిట్ గురించి చెప్పడం కోసం. నెక్స్ట్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్. ఆల్రెడీ మనం ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తాం, మనం పారాగ్రాఫ్ చెప్తాం, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ పారాగ్రాఫ్ ఉంటుంది చెప్తాం. అది కాకుండా దాన్ని ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న ఇందులో చెప్పొచ్చు. ఆర్ ఆడిటర్స్ రిపోర్ట్, నేను ఇలా రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నాను, లేదంటే అసలు ఏం జరిగింది ఒపీనియన్ ఇవ్వడానికి. ఓకే, అది కూడా మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో చెప్పొచ్చు. ఓకేనా? సో లెట్ us go through with emphasis of matter paragraph. ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. లైక్ ఎప్పుడెప్పుడు ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, ఏ మ్యాటర్స్కి ఇవ్వచ్చు,
ఏ సిచ్యువేషన్స్లో ఇవ్వచ్చు అనేది లెట్ us see. Okay, so first of all, before giving an emphasis of matter paragraph, you need to ensure that మనం emphasis of matter paragraph లో చెప్పే మ్యాటర్ ఏదైతే ఉందో we are not giving a modified opinion. We are not giving a modified opinion. The auditor would not be required to modify the opinion in accordance with the SCA 705 as a result of the matter. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంఫాసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో చెప్పే ఏ పాయింట్కి నేను సెపరేట్గా మాడిఫైడ్ ఒపీనియన్ ఏమీ ఇవ్వటం లేదు. సేమ్ దిస్ ఇస్ ద సేమ్ పాయింట్ విత్ ది కీ ఆడిట్ మ్యాటర్స్ ఆల్సో. కీ ఆడిట్ మ్యాటర్స్లో నేను ఏదైనా మ్యాటర్ చెప్తే దానికి సెపరేట్ ఒపీనియన్ ఇచ్చినట్ట నో. అట్ ది సేమ్ టైం ఎంఫాసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో కూడా నేను ఏదైనా మ్యాటర్ చెప్పినా దాని మీద నేను సెపరేట్ ఒపీనియన్ లైక్ మాడిఫైడ్ ఒపీనియన్ లాంటిది ఇస్తున్నట్టు కాదు. ఓకేనా? అలాగే సో బిఫోర్ కమింగ్ టు అన్ ఎంఫాసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ we have ahead key audit matters paragraph. Okay, so అది కూడా కమ్యూనికేషన్ సెక్షన్. సో if the auditor considered it as a key audit matter, you can disclose it in the key audit matters paragraph. If you do not consider in the auditor's professional judgment మా key audit matter అయినా emphasis of matter అయినా అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అయినా అందులో కమ్యూనికేట్ చేసే మ్యాటర్స్ అన్ని కూడా ఆడిటర్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంట్ మీద కమ్యూనికేట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ది ప్రొఫెషనల్ జడ్జిమెంట్ కీ ఆడిట్ మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తే అక్కడే చెప్పు. కీ ఆడిట్ మ్యాటర్ కాదు అని నువ్వు అనుకుంటే ఓకేనా, యూ కెన్ డిస్క్లోజ్ ఇట్ ఇన్ ద ఎంఫోసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. సో ఫైనల్లీ దేర్ ఆర్ టూ రిక్వైర్మెంట్స్. ఒకటి, ఎంఫోసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో మ్యాటర్ చెప్తే వీఆర్ నాట్ గివింగ్ ఎస్ modified opinion, separate modified opinion. Next, and that matter is not a key audit matter paragraph, key audit matter, then you can include that matter in the emphasis of matter paragraph, right? Okay, so sir, how to include, sir? ఎంఫోసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇంక్లూడ్ చేస్తే మనం ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే ఎంఫోసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని చెప్పి మనం ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఎంఫోసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని చెప్పి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి చెప్పాలి. ఏం చెప్పాలి? ఎలాబరేట్ ది మ్యాటర్. మనం ఏదైతే మ్యాటర్ చెప్పాలనుకుంటున్నామో చెప్పాలి. చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఏం చెప్పాలంటే దిస్ మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ ప్రాపర్లీ డీల్డ్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రాపర్లీ డీల్డ్ అంటే ఏంటి? అప్రాపరేట్గా డిస్క్లోజ్ అయింది అని, అప్రాపరేట్గా ప్రజెంట్ అయింది అని మనం చెప్పాలి. చెప్పి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను జస్ట్ మీకు అటెన్షన్ డ్రా చేయడానికి మాత్రమే, అండ్ ఐఎమ్ నాట్ ఫార్మింగ్ ఎన్ మాడిఫైడ్ ఒపీనియన్ ఆన్ దిస్ మ్యాటర్ సెపరేట్లీ అని కూడా చెప్పేయాలి. ఓకేనా? అంటే ఎంఫోసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని హెడ్డింగ్ పెట్టి అందులో మ్యాటర్ డిస్క్రైబ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, నేను ఇప్పుడు పైన చెప్పిన మ్యాటర్ ఆల్రెడీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ అయింది, బట్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫండమెంటల్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. దీని మీద నేనేమి సెపరేట్ మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినట్టు కాదు అని మనం చెప్పాలి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యూ ఇంక్లూడ్ అన్ ఎంఫోసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, బికాస్ the users may think that the auditor is expressing a separate opinion on this point. ఓకేనా? సో అలా ఉండకూడదు. అందుకనే మీరు ఎక్స్ప్రెసివ్గా ఆ పాయింట్ చెప్పాలి. ఏమని? ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఏ సెపరేట్ మాడిఫైడ్ ఒపీనియన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ పాయింట్ అని మనం యూ నీడ్ టు డిక్లేర్ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ. ఓకే, రైట్. సార్, when are we supposed to include an emphasis of matter paragraph? ఎప్పుడెప్పుడు emphasis of matter paragraph ని ఇంక్లూడ్ చేయాలి? వెల్, inclusion of emphasis of matter paragraph is required in two circumstances. Like if another standard is requiring it inclusion of emphasis of matter paragraph, or there are some crystal clear situations given in the standard where you need to
వేర్ యూ మే నీడ్ టు ఇంక్లూడ్ అన్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. అంటే అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఖచ్చితంగా ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ఇంక్లూడ్ చేయాలి. వెన్ ఎవర్ ఆ స్టాండర్డ్స్ రిలవెంట్ అయినప్పుడు, రిలవెంట్ అంటే చెప్పాను మనకి ఆడిట్లో ఆ స్టాండర్డ్ రిలవెన్సీ ఉన్నప్పుడు మనం అందులో చెప్పిన సిచ్యువేషన్స్ని ఫాలో అవ్వాలని చెప్పాను. ఒకవేళ మనకు ఆ స్టాండర్డ్స్లో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ఇంక్లూడ్ చెయ్యి అని మనకు చెప్తే దెన్ వీఆర్ నీడ్ సపోజ్ టు ఇంక్లూడ్ అన్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఓకే, అది కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఒక 4 సిచ్యువేషన్స్ ఇచ్చారు. కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మనం ఇవ్వాలి అనుకుంటే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనేది అందులో ఉన్న మ్యాటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ మీద నుంచి వస్తాయి. అందుకనే ఇక్కడ కెన్ బి ఇంక్లూడెడ్ అన్నాడు. ఈ 4 సిచ్యువేషన్స్ దగ్గర కెన్ బి ఇంక్లూడెడ్ అన్నాడు, అంటే తప్ప మ్యాండేటరీలీ బి ఇంక్లూడెడ్ అని చెప్పలేదు. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ బుల్లెట్ పాయింట్ క్వశ్చన్, 4 పాయింట్స్. క్వశ్చన్ అడిగితే వేర్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ కెన్ బి ఇంక్లూడెడ్ అని క్వశ్చన్ అడిగితే డెఫినెట్ గా ఈ 4 పాయింట్లు రాయాలి. ఓకేనా? నెక్స్ట్, సో లెట్ us see ఇన్ విచ్ స్టాండర్డ్స్, అంటే ఏ స్టాండర్డ్స్ ప్రకారం ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ని ఇంక్లూడ్ చేయాలి అనేది మనం చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు SA 210, విత్ రెస్పెక్ట్ టు SA 210. సార్ SA 210లో ఏముంది సార్ అంటే, మనం గుర్తెచ్చుకున్నట్లయితే SA 210లో బిఫోర్ యాక్సెప్టింగ్ అన్ ఎంగేజ్మెంట్ ఆడిటర్ వాళ్ళని అడగాలి. ప్రీ కండిషన్స్ ఫర్ ఆడిట్ అని మనం చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ప్రీ కండిషన్స్ ఫర్ ఆడిట్లో ఫస్ట్ది ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యే ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యాక్సెప్టబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అయి ఉండాలి. యాక్సెప్టబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అయి ఉండాలి. అంటే లా కానీ, రెగ్యులేషన్ కానీ, లోకల్ బిజినెస్ కానీ ఆ ఫ్రేమ్వర్క్ని సజెస్ట్ చేసి ఉండాలి. సజెస్ట్ చేయడం కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ కానీ ఉండాలి. సో అది ఫాలో అయితే దాన్ని యాక్సెప్టబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. రైట్. సో వాళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మనకి అదే ఫార్మాట్లో కనుక ఇచ్చినట్లయితే దెన్ వీ కెన్ గో త్రూ ది ఆడిట్. ఓకే, బట్ అలా కాకుండా ఆ ఫార్మాట్లో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేసి ఇచ్చేసి, ఓకేనా, దాన్ని మనం ఆడిట్ సైన్ చేయమంటే కుదరదు. ఓకేనా? సో అంటే ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ కాకుండా వేరే ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వాడతారో దాన్ని అన్యాక్సెప్టబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకేనా? సో అలా అన్యాక్సెప్టబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వాడితే మనం ఆడిట్ కంటిన్యూ చేయొచ్చు. కానీ బట్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని ఒకటి పెట్టి ఆడిట్ రిపోర్ట్ని ఇచ్చిన వెంటనే whenever we are issuing an audit report and the framework is unacceptable, యాక్సెప్టబుల్ ఫ్రేమ్వర్క్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ అన్యాక్సెప్టబుల్ ఫ్రేమ్వర్క్, అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఆడిట్ యాక్సెప్ట్ చేసి ఆడిట్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత బేసిస్ ఫర్ ఒపీనియన్ పారాగ్రాఫ్ ఇస్తాం మనం తర్వాత వెంటనే. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బేసిస్ ఫర్ ఒపీనియన్ we need to include an emphasis of matter paragraph and we should tell them for the users that financial reporting framework is unacceptable. నేను ఒపీనియన్ ఇచ్చాను, అలాగే బేసిస్ ఫర్ ఒపీనియన్ కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది అన్యాక్సెప్టబుల్ ఫ్రేమ్వర్క్. లా కానీ, రెగ్యులేషన్ కానీ అటువంటిది సజెస్ట్ చేయలేదు, బట్ వీళ్ళు ఇష్టం వచ్చింది వీళ్ళు ప్రిపేర్ చేశారు. ఓకే, నేను ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేశాను, బట్ ఫ్రేమ్వర్క్ అన్యాక్సెప్టబుల్ అని నీకు ముందే చెప్తున్నాను అని చెప్పి యూ కెన్ కమ్యూనికేట్ దట్ మ్యాటర్ ఇన్ ది ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఓకే, నెక్స్ట్, జనరల్గా ఆడిట్ చేసేటప్పుడు జనరల్ పర్పస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి ఆడిట్ చేస్తాం. చెప్పాను మీకు, మా జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అలాగే స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ఉంటుందని మీకు SA 700 ప్రకారం చెప్పినప్పుడు SA 700 సిరీస్ అంతా కూడా జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్నే ఫాలో అవుతాయమ్మా.
అలాగే ఇఫ్ యూఆర్ యూజింగ్ ఏ స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్ అప్పుడు మనం ఎస్ఏ 800 అలాగే ఎస్ఏ 805ని ఫాలో అవ్వాలని చెప్పాను మీకు. ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, సో అంటే జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ వాడినంత వరకు, జనరల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రజెంట్ చేసినంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వెనెవర్ వీఆర్ ఇష్యూయింగ్ అన్ ఆడిట్ రిపోర్ట్ ఫర్ ఎ ఫ్రేమ్వర్క్ that is a specific or special purpose framework, then we need to include an emphasis of matter paragraph in the auditor's report. అదేనా అంటే జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అయితే నో నీడ్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ ఈఓఎం, బట్ వెన్ ద ఎంటిటీ ఆర్ ద క్లయింట్ ఈస్ ఫాలోయింగ్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ using the special purpose framework, then we are supposed to include an emphasis of matter paragraph in order to enable the users to understand. వాళ్ళు ఫ్రేమ్వర్క్ చూడంగానే, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడంగానే ఇదేంటి ఇలా ఉన్నాయంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంటుంది కదా, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది కదా అని చెప్పి కంగారు పడతాడు. సో అప్పుడు మనం వెంటనే ఆడిటర్ ఏం చెప్పాడని ఆడిట్ రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తారు. అప్పుడు మనం చెప్తాం, Dear user, these financial statements are following a special purpose framework. ప్లీజ్ అండర్స్టాండ్ అని మనం చెప్తాం. అప్పుడు యూజర్ కంగారు పడకుండా అప్పుడు మళ్ళీ స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అర్థం చేసుకొని అప్పుడు హీ విల్ గో త్రూ ఇట్. ఓకేనా? సో యాజ్ పర్ ఎస్ఏ 800 ఆర్ ఎస్ఏ 805 we need to an emphasis of matter paragraph include. Next, when facts became known to the auditor, underline the word facts. Underline the word facts. When the facts became known to the auditor after the date of auditor's report and the auditor provides a new or amended audit report, అంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో మీకు చెప్పాను ఇది ఫ్యాక్ట్స్ దట్ బికేమ్ నోన్ టు ది ఆడిటర్. అక్కడ మనం రెండు సినారియోలు చెప్పుకున్నాం. ఫ్యాక్ట్స్ దట్ బికేమ్ నోన్ టు ది ఆడిటర్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ బట్ బిఫోర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్, అదొక కేసు. అలాగే ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్రెడీ ఇష్యూడ్, అక్కడ మనం రెండు సిచ్యువేషన్స్ లో చెప్పుకున్నాం. ఓకేనా? సో ఆ సిచ్యువేషన్స్ లో చెప్పుకున్నప్పుడు నేను ఏం చెప్పానంటే మీకు, సార్ మీకు ఏదైనా ఫ్యాక్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తెలిస్తే, ఇఫ్ దట్ ఫ్యాక్ట్ ఈస్ నోన్ టు యూ బిఫోర్ ఇష్యూయింగ్ అన్ ఆడిట్ రిపోర్ట్ and based on that fact you could have issued an amended audit report. ఆ ఫ్యాక్ట్ నీకు ముందే తెలిస్తే నువ్వు వేరే ఒపీనియన్ ఇచ్చుండేవాడివి అని నీకు అనిపిస్తే నువ్వేం చేయాలని చెప్పాను, వెంటనే మనం మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్ అని మనం అడగాలి. ఎంక్వైర్ ది మేనేజ్మెంట్ హౌ ది మేనేజ్మెంట్ డీల్స్ విత్ ఇట్. ఓకేనా? మన ప్రొఫెషనల్ జడ్జిమెంట్ లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎమెండ్ చేయాలని మనం అనుకుంటే అప్పుడు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి డియర్ మేనేజ్మెంట్ ఐ రిక్వైర్ యూ టు ఎమెండ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని మనం మేనేజ్మెంట్ ని రిక్వెస్ట్ చేయాలి. చేసిన తర్వాత మేనేజ్మెంట్ కనుక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎమెండ్ చేస్తే అంటే ఆ ఫ్యాక్ట్ కూడా ఇంక్లూడ్ చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కనుక ఎమెండ్ చేసి న్యూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కనుక ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనం ఆడిట్ రిపోర్ట్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఓకే. ఎప్పుడైతే వెన్ వీఆర్ ఇష్యూయింగ్ ఎ న్యూ ఆడిట్ రిపోర్ట్ ఆర్ ఎన్ అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్, ఓకేనా, దెన్ వీఆర్ సపోజ్ టు ఇంక్లూడ్ ఎన్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ యాజ్ పర్ ఎస్ఏ 706. మా అర్థమైందా? సో అంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ గురించి మాత్రమే చెప్పాడు, సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో ఫ్యాక్ట్స్ గురించి మాత్రమే చెప్పాడు, ఈవెంట్స్ గురించి కింద చెప్తాడు. చూద్దాం. ఓకేనా? సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో రెండు ఉంటాయి, ఒకటి ఈవెంట్స్, రెండు ఫ్యాక్ట్స్. మనం స్టాండర్డ్ చెప్పుకున్నప్పుడు క్లాసిఫై చేసుకుంటాం. ఓకే. ఫ్యాక్ట్స్ కనుక నీకు తెలిసినట్టయితే న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇస్తే, ఓకేనా, సో అప్పుడు యు ఆర్ సపోజ్ టు ఇంక్లూడ్ అన్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సెపరేట్ స్టాండర్డ్. ఇప్పుడు మనం ఎస్ఏ 210లో సిచ్యువేషన్ చెప్పుకున్నాం, ఎస్ఏ 800 సిచ్యువేషన్, అలాగే ఎస్ఏ 560 సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్స్ లో అంటే అదర్ స్టాండర్డ్స్ రిక్వైర్ చేస్తున్నాయి మనల్ని, ఏమని, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ని ఇంక్లూడ్ చేయని.
అది కాకుండా there are some independent situations where we are supposed to include an emphasis of matter paragraph. Emphasis of matter paragraph. Let us go through the four situations that were given here. An uncertainty relating to the future outcome of an exceptional litigation or a regulatory action.